మీరు సబ్స్క్రైబ్ చేయండి. ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగిపోయిందో వివరిస్తాను. ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది. ద్వారకలో కూడా ఇదే పరిస్థితి. అధర్మం, అరాచకం, నాస్తికత. రాజుల మాటని ప్రజలు ధిక్కరిస్తూ ఉన్నారు. ఆ రాజ్యంలో కృతవర్మ అనే అతను తన మిత్రులతో కలిసి శ్రీకృష్ణుడి మీద పాండవ పక్షపాతి అని విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని చూడటానికి మునీశ్వరులు బయలుదేరారు అని విషయం తెలుసుకున్న కృతవర్మ శ్రీకృష్ణుని చిన్న కొడుకు సాంబునికి ఆడవేషం వేసి మార్గమధ్యలో మునీశ్వరులను కలుసుకుని, మహామునీశ్వరులారా, మా మిత్రుడు బబ్రుడు భార్య ఈమె, ఎప్పటి నుంచో సంతానం లేదు, సంతానం కలుగుతుందా లేదా అని అడుగుతారు. మునులకు శ్రీకృష్ణుడు కొడుకు సాంబుడే అని గ్రహించి, అవును, ఇతని కడుపులో ముసలం అంటే రోకలు పుట్టి మీ యదువంశాన్ని నాశనం చేస్తుందని కృష్ణుని చూడకుండానే తిరిగి వెళ్ళిపోతారు. సాంబుని కడుపులో నుంచి తేజోవంతమైన ముసలం పుడుతుంది. దానిని శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి జరిగిందంతా చెప్తారు యాదవులు. వాసుదేవుడు ఈ మాటలకి భయభ్రాంతుడై ఆ రోకల్ని కాల్చిగా వచ్చిన బూడిదని సముద్రంలో కలపమంటారు. కాలం గడుస్తుంది. కలియుగం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు బలరాముడితో చెప్తాడు ఒకరోజు, సర్వమానవుడిలో కలిరాక్షసుడు ప్రవేశించాడు. కలియుగ ధర్మాన్ని గౌరవించడమే మన కర్తవ్యం. స్త్రీలు, వృద్ధులు, పసిపిల్లలు తప్ప రాబోయే పుణ్యమి రోజున రవితాద్రి తీరాన జరిగే జాతరకు సమస్త యాదవులను పాల్గొనవలసిందిగా ప్రతిపల్లిలో తండోరా వేయించు అంటాడు. దానికి సరే కృష్ణ అంటాడు. ఎందుకు కృష్ణ ఇంత వ్యాకులు పడుతున్నావు చెప్పమంటాడు బలరాముడు. త్వరలో యాదవ కుల నాశనం జరగబోతుంది. ద్వారకా నగరం సముద్రం పాలు కాబోతుంది. మన ఇద్దరి జన్మకార్యం పరిసమాప్తి కాబోతుంది. ఇంతకాలం పెంచుకున్న బంధాలు, అనుబంధాలు తెగిపోయే సమయం రాబోతుంది. గాంధారి ఇచ్చిన శాపం, మునుల శాపం ఫలించబోతున్నాయి అన్నాడు. ఆ రోజు రాత్రే శ్రీకృష్ణుని సుదర్శన చక్రం, ఇంద్రరథం, గోమేధకం ఆకాశంలోకి ఎగిరిపోయి అనంతంలో కలిసిపోయాయి. బలరాముడు దివ్యాయుధాలు బలరాముడిని విడిచి అనంతంలో కలిసిపోయాయి. కృష్ణుడంటే గిట్టని కృతవర్మ జాతరలో ఏదో జరగబోతుందని గ్రహించి ఎవ్వరికీ తెలియకుండా మిత్రులతో కలిసి బండ్ల కొలది ఆయుధాలని తెచ్చి దాచి ఉంచుతాడు. విధి మాత్రం తనదైన పథకాన్ని ఎప్పుడో రచించింది. సాంబుడుకు పుట్టిన సముద్రంలో కలిపిన ముసలం పొడి సముద్ర తీరంలో తుంగ మొక్కలుగా మొలిసేయి. అవే యాదవుల పాలిట ఆయుధాలుగా మారబోతున్నాయి. జాతర రోజున యదువృష్టి, భోజ, అంతక వీరులందరూ రైవతాదికి బయలుదేరారు. మగవాడు ఒక్కడు కూడా ద్వారకలో లేరు, వసుదేవుడు తప్ప. కృష్ణ బలరాములు బబ్రుక ద్వారకులతో కలిసి రథమెక్కారు. వేలాది ఎడ్ల బండితో ప్రయాణం సాగింది. అంతటా సాయంత్రానికి రైవతాద్రి చేరుకున్నారు. సూర్యాస్తమయం కావటంతో అక్కడ గుడారాలు వేశారు. అందరూ ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ తమ తెచ్చుకున్న మాంసాహారం తింటూ ఇష్టం వచ్చినట్టు ప్రవహిస్తున్నారు. తాగిన మైకంలో పిచ్చికోతలకు వస్తున్నారు. అప్పుడు సాత్యకి కృతవర్మను, ఏరా కృతవర్మ, ఏం మగతనం రానిది, నిద్రపోతున్న పాండవుల పిల్లల్ని దృష్టద్యుమ్నుడిని దొంగచాటుగా చంపారు, మీది ఒక బ్రతికేనా అని తాగి తిడుతూ ఉంటే, కృతవర్మ కూడా సాత్యకిని చేతగాని వెధవ, 2 చేతులు తెగిపోయి అసహాయుడై ఉన్న సోమదత్తుడు తలను నరికిన నీవు నీ గురించి నాకు తెలియని వాళ్ళకి చెప్పు, నాకు కాదు అంటాడు. మాటామాటా పెరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో కురువీరులందరినీ దొంగ దెబ్బతీశాడు శ్రీకృష్ణుడు అని శ్రీకృష్ణుని నిందించడంతో సాత్యకి
ఇప్పుడు 2 చేతులు ఉన్న నిన్ను చంపుతాను అని తన చేతిలో ఉన్న ఖడ్గంతో కృతవర్మ తలని తాటికాయలాగా నరికేస్తాడు. దాంతో మొదలైంది కలహం. భోజ అంతకులు ఒక పక్షంగా, యాదవ వృష్టి వీరులు మరో పక్షంగా విడిపోయి ఎవరి మాట వినే స్థితిలో లేకుండా మైకంలో ఉన్నారు. ముసలాన్ని పొడి చేసి కలిపిన పొడి దొంగల రూపంలో అక్కడే మొలిచి ఉంది. ఆ దొంగ ముక్కలతోనే ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నారు యాదవులు. దొంగ మొక్కలతో కొడుతుంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క యాదవుడు మరణిస్తున్నారు. అన్న తమ్ముడు అనే విచక్షణ లేకుండా మత్తులో కొట్టుకుని యాదవులందరూ చనిపోయారు. కృష్ణుని కుమారుడు సాంబుడు, ప్రత్యుమ్నుడు, తమ్ముడు సాత్యకి మొదలైన వారు కూడా కొట్లాటలో చనిపోయారు. యదు కులోద్ధారకుడు శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగానే అంత క్షణంలో జరిగిపోయింది. శ్రీకృష్ణుడు కాలానికి తలవంచి జరిగేది జరగనిచ్చాడు. ఇలా కృష్ణుని ఆదేశం మేరకు ధారకుడు హస్తినికి తన రథం మీద అర్జును తీసుకుని రావడానికి బయలుదేరాడు. యాదవ్లో మరణాన్ని చూసిన బలరాముడు చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని ముఖంలో నుంచి 16 తలల మహాసర్పం బయటకు వచ్చి పక్కనే ఉన్న సముద్రం గుండా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. బలరాముడు తన యోగశక్తితో తన మానవ శరీరాన్ని వదిలిపెట్టాడు. శ్రీకృష్ణుడు ఒకసారి దుర్వాస ముని ద్వారకకు వచ్చినప్పుడు ఆయన కోరిక మేరకు ఆయన ఒంటి నిండా పాయసం పూచాడు, ఒక అరికాలు తప్ప. మర్చిపోయాడు. దాని ఫలితంగా దుర్వాసుడు, కృష్ణా నీ ప్రాణం నీ అరికాలలో ఉంది అన్నాడు. అప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చి ఒక చెట్టు కింద కూర్చుని శ్రీకృష్ణుడు నేల మీద పడుకుని తన ఇంద్రియాలను నిగ్రహించాడు. నవరసభరితమైన కృష్ణుని హృదయం ఇప్పుడు శూన్యంగా ఉంది. అప్పుడే ఒక వేటగాడు జంతువులను వెతుకుతూ ఆ ప్రదేశానికి వచ్చాడు. అది చూసిన జర అనే రాక్షసి ఆ వేటగాడిలోకి ప్రవేశించింది. అప్పుడు ఆ వేటగాడికి శ్రీకృష్ణుడి కాలు జింక మాదిరిలాగా కనిపించింది. అప్పుడు వేటగాడు విల్లును పట్టుకుని శ్రీకృష్ణుని పాదాలకి వదిలాడు. అప్పుడు ఆ బోయివాడు జరమాయ వదిలిన తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి పిలిపిస్తూ ఉంటే కృష్ణుడు బోయవానితో విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు అని చెప్పి తన మానవ శరీరాన్ని వదిలి వైకుంఠానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే శ్రీకృష్ణుడి చేత హస్తినాపురానికి చేరుకున్న ధారకుడు పాండవులను కలుసుకుని కృష్ణ సందేశాన్ని అర్జునుడికి అందిస్తాడు. అర్జునుడు ప్రయాణమై ద్వారకకి చేరుకుని జనసంచారం లేని ద్వారకను చూసి కలవరం పడిపోతాడు. వాసుదేవుడిని కలుసుకుంటాడు. అప్పుడు వసుదేవుడు అర్జునుడితో కృష్ణుడు చెప్పిన మాటలు చెప్తాడు. ద్వారక సముద్రంలో వారంలో మునిగిపోతుందట. పిల్లల్ని, వృద్ధుల్ని, ఆడవాళ్ళని నిన్ను తీసుకుని హస్తినాపురికి చేర్చమని చెప్పాడు. శ్రీకృష్ణుడు బలరాముడు చనిపోయారని చెప్పి వసుదేవుడు తన ప్రాణాలని వదులుతాడు. ఇది చెప్పటానికే నేను ఇంకా బ్రతికి ఉన్నాను అని. శ్రీకృష్ణుని ఆదేశం మేరకు శ్రీకృష్ణుని శవం కోసం 5 రోజులు వెతికి తర్వాత ఒక చోట నేల మీద పడి ఉన్న శ్రీకృష్ణుని శరీరం దివ్యమైన కాంతులు వెదజల్లుతూ కనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుని శరీరం పట్టుకుని గుండెలు పగిలేలా ఇచ్చాడు అర్జునుడు. కన్నీరు కారుస్తూ ఎక్కెలతో ఏడుస్తూ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు అర్జునుడు. కృష్ణుని చితికి నిప్పంటించాడు, దహన క్రియలు చేశాడు. కృష్ణుడు చనిపోయినట్టు ఎవరీ చెప్పకుండా హస్తినాపురంలో ఉన్న స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు ద్వారకా మునిగిపోతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. తన ఆజ్ఞ అన్నాడు, మిమ్మల్ని అందరినీ రథాల మీద, బండ్ల మీద హస్తినికి తీసుకుని వెళ్ళమని చెప్పాడు అని చెప్పి వారిని ప్రయాణింపజేసి వారు ద్వారకను దాటగానే సూర్యోదయం అయింది. సూర్యుని రాకతో సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది.